మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానుంది. ఇందిరాభవన్ లో జరిగే సమావేశానికి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్, ప్రియాంక గాంధీ సహా ముఖ్య నేతలు హాజరు కానున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు అటెండ్ కానున్నారు. మీటింగ్ కి హాజరయ్యేందుకు నిన్నే ఢిల్లీ చేరుకున్నారు సీఎం రేవంత్. సిడబ్ల్యూసీ మీటింగ్ కి పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు. సిడబ్ల్యూసీ భేటీలో ఉపాధి హామీ పథకం స్థానంలో తెచ్చిన వీబీజీ రామ్జీ చట్టంపై ప్రధానంగా చర్చించనున్నారు నేతలు. దేశవ్యాప్తంగా చేపట్టాల్సిన నిరసన కార్యక్రమాలపై ముఖ్య నేతలు దిశానిర్దేశం చేయనున్నారు. అలాగే దేశంలోని రాజకీయ పరిస్థితులు, బీహార్ ఎన్నికల్లో పరాజయంపై చర్చించే అవకాశం ఉంది. వచ్చే ఏడాది బెంగాల్, అసోం, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాన్ని ఖరారు చేసే ఛాన్స్ ఉంది. రైట్, సిడబ్ల్యూసీ మీటింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మదార్ లైవ్ లో అందిస్తారు. మదార్, సిడబ్ల్యూసీ భేటీ ఎన్ని గంటలకు జరగనుంది? ఏ అంశాలపై చర్చించనున్నారు? మౌనిత, 11 గంటలకు ఇందిరాభవన్ లో సిడబ్ల్యూసీ సమావేశం ప్రారంభమవుతుంది. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనాయకులు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా ఇతర సిడబ్ల్యూసీ మెంబర్స్ అందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కాబోతున్నారు. అలాగే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో పాల్గొనేందుకు నిన్న సాయంత్రమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ చేరుకున్నారు. ఆయనతో పాటు పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఢిల్లీకి వచ్చారు. ఇక తెలంగాణ ప్రాంతానికి అలాగే 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన సిడబ్ల్యూసీ మెంబర్స్ కూడా ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. 11 గంటలకు ఇందిరాభవన్లో ఈ సమావేశం ప్రారంభమవుతుంది. ప్రధానమైనటువంటి ఎజెండా ఉపాధి హామీ పేరు మార్పుకు సంబంధించి దేశవ్యాప్త ఆందోళనకు కాంగ్రెస్ పార్టీ ఒక ఉద్యమంలాగా ఆ అంశాన్ని తీసుకెళ్ళాలి. ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ కీలకంగా పేదలు అలాగే ఉపాధి లేనటువంటి వారిపైన ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని హైలైట్ చేస్తూ దాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనేటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఆ బిల్లు తీసుకొచ్చినటువంటి సందర్భంలోనే ఇటు పార్లమెంట్లో కాంగ్రెస్ పార్టీ సహా విపక్ష పార్టీలకు సంబంధించిన ఎంపీలందరూ కూడా ఆందోళన చేశారు. ఇక ఈరోజు జరిగేటువంటి ఈ సిడబ్ల్యూసీ సమావేశంలో దీనికి సంబంధించి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ద్వారా ప్రజల్లోకి ఈ అంశాన్ని తీసుకెళ్ళాలి అనేటువంటి నిర్ణయం పైన పూర్తి స్థాయిలో చర్చ అనేది కూడా జరగబోతూ ఉంది. ఎందుకంటే కొత్తగా తీసుకొచ్చినటువంటి ఆ చట్టానికి సంబంధించి పేరు మార్పుతో పాటు దానికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ అనేది ముఖ్యంగా రాష్ట్రాలపైన కూడా చాలా ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించినటువంటి నిధుల్లో సుమారు 90% వరకు కూడా కేంద్ర ప్రభుత్వం నుంచే వాటికి సంబంధించినటువంటి నిధులు వచ్చేది. కేవలం 10 నుంచి 15% వరకు మాత్రం నిధులు రాష్ట్ర ప్రభుత్వాలు భరించేవి. బట్ ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చినటువంటి ఈ నిర్ణయంలో కీలకంగా రాష్ట్రాలపైన 40% వరకు కూడా ఆర్థికంగా భారం పడేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా ఉపాధి హామీ పథకానికి అంటే కొత్తగా తీసుకొచ్చినటువంటి వీబీజీ రామ్జీ పథకానికి సంబంధించి కేంద్రం 60% నిధులు విడుదల చేస్తే 40% సంబంధించినటువంటి నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వాలు భరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. దీంతో రాష్ట్రాలపైన అదనంగా 30% అంటే గతంలో ఉన్నటువంటి 10% కాకుండా ఇప్పుడు అదనంగా 30% వరకు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. దీంతో ఒక తెలంగాణ రాష్ట్రానికి సుమారు 3600 కోట్ల వరకు కూడా బడ్డెన్ పడేటువంటి అవకాశం ఉంది. గతంలో ఒక్కొక్క తెలంగాణ రాష్ట్రానికి సుమారు 10,000 కోట్లు పైగా రిలీజ్ అవుతే దాంట్లో కేవలం రాష్ట్ర ప్రభుత్వం 1000 కోట్లు మాత్రమే ఇచ్చేది. మిగతా 99,000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది. బట్ ఇప్పుడు ఈ కొత్తగా తీసుకొచ్చినటువంటి మార్పులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సుమారు 4,000 కోట్ల వరకు కూడా పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి బర్డెన్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వాల మీద పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా విపక్షాలు ఎక్కడైతే అధికారంలో ఉన్నాయో ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పార్టీలు కూడా, ఎందుకంటే కీలకంగా వారు కూడా కాంగ్రెస్ పార్టీతో పాటు కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ఆ రాష్ట్రాలపైన పెద్ద ఎత్తున బర్డెన్స్ అనేది కూడా పడేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వాటన్నిటి కూడా ప్రజల్లోకి ఈ పథకానికి సంబంధించి పేరు మార్పు ద్వారా అలాగే కొత్తగా తీసుకొచ్చినటువంటి నిబంధనల ద్వారా ఎట్లాంటి నష్టం చేకూరబోతుందో వాటిని వివరిస్తూనే రాష్ట్రాలకు సంబంధించినటువంటి బర్డెన్స్ను కూడా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. వాటి అలాగే ఇతర కలిసి వచ్చేటువంటి రాష్ట్రాలతోటి ఉద్యమాన్ని ఉధృతం చేయాలనేటువంటి దిశగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తూ ఉంది. దానిలో భాగంగానే ఈరోజు జరగబోయేటువంటి
సిడబ్ల్యూసి సమావేశంలో వీటన్నింటికి సంబంధించిన అసెస్మెంట్స్తో పాటు పూర్తి స్థాయిలో వివరాలను ప్రజల్లోకి అందించాలనేటువంటి దిశగా ఒక పూర్తి స్థాయి నిర్దిష్టమైనటువంటి కార్యాచరణ అనేది కూడా రూపొందించుకునేటువంటి అవకాశం ఉంది. ఇక దీంతో పాటు కీలకంగా ఓట్ చోరీకి సంబంధించినటువంటి అంశాన్ని కూడా దేశవ్యాప్తంగా తీసుకెళ్ళాలి. ఎందుకంటే ఇటీవల జరిగినటువంటి రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా హర్యానా కావచ్చు, లేకపోతే బీహార్ వంటి రాష్ట్రాల్లో బీజేపీ కేవలం ఓట్ చోరీ అనేటువంటి దాంతో అధికారంలోకి వచ్చింది. ప్రజలు వారికి అండగా లేకపోయినా, ప్రజలు వారికి ఓటు వేయకపోయినా వారికి ఇటు ఓట్లను తొలగించు కార్యక్రమం కావచ్చు, లేకపోతే డూప్లికేట్ ఓట్లను ఎక్కువగా నమోదు చేయించి వాటి ద్వారా అధికారంలోకి వచ్చారనేటువంటి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కూడా భావిస్తూ ఉన్నారు. దాంతోపాటు ఇక వచ్చే సంవత్సరం ఒక 5 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. వాటికి సంబంధించినటువంటి సన్నద్ధత పైన కూడా పూర్తి స్థాయిలో ఈరోజు జరగబోయేటువంటి సిడబ్ల్యూసీలో చర్చకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక రేపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అవతరణ దినోత్సవం ఉంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా పూర్తి స్థాయిలో చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. మౌనిత.